అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రిపేరింగ్ ఈస్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెద్దన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రిపేర్ ఈజ్ బెటర్ దెన్ రిపేరింగ్. చాలామంది ఈ టైటిల్ ఏంటి అని అనుకుంటున్నారా? రామ్ గారు, విజయ పెద్దన గారు మార్చ్ 10న ఒక పెద్ద క్లాస్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు, అది కూడా ఆఫ్లైన్లో. మరి ఆ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అండ్ దాంతోపాటు ఇవాళ ఎపిసోడ్ ఏంటో ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా సందర్భాల్లో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎప్పుడైతే చిన్న చిన్న గొడవలు, విభేదాలు వస్తూ ఉంటుంటాయో విడిపోవాలని వాళ్ళకేం థాట్ ఉండదు, కానీ థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో డివోర్స్ దాకా వెళ్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మ్యాటర్. విడిపోయిన తర్వాత రియలైజ్ అయిన కపుల్స్ని మనం చూస్తూ ఉంటాం. అనవసరంగా ఈ స్టెప్ తీసుకున్నామా లైఫ్లో అని. తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న తప్పులు మేజర్ ఇంపాక్ట్ని జీవితాల్లో చూపిస్తూ ఉంటాయి. భార్య భర్తలు ఏదైనా మిస్కమ్యూనికేషన్ వచ్చింది, లేదంటే ఇద్దరి మధ్య పొత్తు కుదరట్లేదు, డామినేటింగ్ అనిపిస్తుంది, ఈగో క్లాషెస్ ఉన్నాయనుకున్నప్పుడు థర్డ్ పర్సన్ని పిలిచి కూర్చోబెట్టి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? భార్య భర్తలకు సంబంధించి మూడో వ్యక్తి ఎంటర్ అవ్వడం ఎటువంటి కాంప్లికేషన్స్ని క్రియేట్ చేస్తుంది అసలు లైఫ్లో? వైఫ్ అండ్ హస్బెండ్కి, ఈ భార్యాభర్తలిద్దరికి క్లారిటీ ఉండాలి. అంటే థర్డ్ పర్సన్ని ఎప్పుడు తీసుకురావాలి అనేది. థర్డ్ పర్సన్ అంటే వస్తేనే మొత్తం పాడైపోతుంది అంటానికి లేదు. అలా అని ప్రతి గొడవలోనూ మూడో వ్యక్తి ప్రమేయం ఉండాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ఫోన్లు వచ్చాక, సో అంతకుముందు ఇప్పుడు భార్యాభర్తలిద్దరికి గొడవ వచ్చిందనుకోండి, ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నప్పుడు కూడా అంత ఘోరంగా ఉండేది కాదు పరిస్థితి. అంటే వెంటనే డైల్ చేసేసి అమ్మకో నాన్నకో లేకపోతే చెప్పేంత ఆ ట్రెండ్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చాక ఏంటంటే రోజు కాల్ చేయటం, ఏ ప్రదేశంలో ఉన్నా కాల్ చేసే వెసులుబాటు వచ్చిన తర్వాత ఏదన్నా చిన్న ఆర్గ్యుమెంటో, కాన్ఫ్లిక్టో, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియనో, ఏదో ఒక అభిప్రాయ భేదం రాగానే ఫోన్ కాల్ వెళ్ళిపోతుంది అన్నమాట కొంతమంది విషయంలోనే. సో వెళ్ళినప్పుడు ఏంటంటే అవతల వ్యక్తికి ఎంతవరకు అర్థమైందో దాన్ని బట్టి వాళ్ళు సలహా ఇవ్వటానికి ప్రయత్నిస్తారు. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు వెంటనే థర్డ్ పర్సన్కి కంప్లైంట్ చేయాల్సిన పని లేదు. కొంతమంది ఫ్రెండ్స్తో, బాగా క్లోజ్ ఫ్రెండ్తో చెప్తారు. అంటే ఇక అదొక ప్యాటర్న్. ఏదన్నా అవ్వగానే ఆ బాధతో ఏంటంటే ముందు అర్జెంటుగా ఎవరికొకరికి వెళ్ళగక్కేస్తే తప్పితే ఆ మనశ్శాంతి రాదు వాళ్ళకి. సో అది చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా ఏ మనిషి అయినా, మీరైనా, నేనైనా, ఎవరైనా సరే ఎలా చెప్తాము, మన కోణంలోంచి చెప్తాం. చెప్పినప్పుడు మనది రైటు, అవతల వ్యక్తిది, భార్యదో భర్తదో అవతల వ్యక్తిది తప్పు అన్నట్టుగా వింటారు అవతల వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అరే అలా ఎలా చేశాడు, లేకపోతే మీ ఆవిడ అలా ఎలా అంది, లేకపోతే ఇలా ఎలా చేసింది అని చెప్పి వాళ్ళ అభిప్రాయాలు కాస్త వాళ్ళు అక్కడ వదులుతారు. వదిలినప్పుడు మనకేమవుతుంది, ఓకే మనం చేసింది చాలా రైట్ అనమాట, అవతల వ్యక్తిదే పూర్తి తప్పు అనమాట అనే ఫీలింగ్లోకి మనం వెళతాం. అలా కాకుండా ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ కనుక గొడవలు రాకుండా అసలు ఏ భార్యాభర్త అని, ఇన్ఫ్యాక్ట్ ఏ రిలేషన్షిప్ ఉండదు. మీరు నేను 10 రోజులు కలిసి ఉంటే ఏదో ఒక అభిప్రాయ భేదం వస్తుంది, రావాలి, అది సహజం కూడా. వచ్చినప్పుడు ఏంటంటే దానికి టైం ఇవ్వటం, అందులో నా పాత్ర ఎంత ఉందని ఆలోచించటం, ఇంకా ఇలా కాకుండా ఇంకో రకంగా బిహేవ్ చేసినా లేకపోతే మాట్లాడినా ఇది ఇంత దూరం వచ్చేది కాదేమో అనలైజ్ చేసుకోవటం, ఇవన్నీ చెయ్యాలంటే కొద్దో గొప్ప టైం ఉండాలి. ఇవన్నీ ప్రయత్నాలు చేసిన తర్వాత కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి. రోజు దన్నుకోవటం, రోజు తిట్టుకోవటం, లేకపోతే ఏదో ఒక ప్యాటర్న్స్లోకి వెళ్ళిపోవటం. అప్పుడు ఏంటంటే లేదా కట్నం గురించి గొడవలను, లేకపోతే ఏదో ఒక అసంతృప్తితో రోజు గొడవలు అవుతుంటే కనుక పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడదాము అనేది వచ్చి వాళ్ళని పిలవటం, అది డిఫరెంట్ కేసు అసలు. బట్ ఇలా ఎవ్రీడే అయ్యే చిన్న చిన్నటికి ఫోనులు చేసి థర్డ్ పర్సన్, అది ఫ్రెండ్ అవనివ్వండి, అమ్మ అవనివ్వండి, మేనమామ అవనివ్వండి, లేకపోతే తమ్ముడు అవనివ్వండి, ఏదో ఒకళ్ళని ఎవరో ఒకళ్ళని ఇన్వాల్వ్ చేసి చేయటం అనేది ఒక రకంగా డిస్రెస్పెక్టింగ్ యువర్ స్పౌస్. అర్థమైందా? ఇదొకటి. ప్లస్ మీ ఇద్దరికి మీ గురించి మీకే తెలవనప్పుడు మూడో వ్యక్తి ఏం చెప్తారు? మీరిద్దరు కలిసి ఉండేది మీ ఇద్దరు. మీ ఆవిడకి ఎప్పుడు కోపం వస్తుంది, మీ ఆయనకి ఏమి నచ్చదో, మీ ఆవిడ ఎప్పుడు ట్రిగర్ అవుద్ది, ఇవి మీరే అనలైజ్ చేసుకోవాలి. కానీ అంటే యూ షుడ్ ఎక్స్పెరిమెంట్, ఎక్స్ప్లోర్.
తెలుసుకోవాలి, క్యూరియాసిటీ ఉండాలి. ఇవన్నీ ఉంటున్నప్పుడు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అన్నెసరీగా తీసుకురావటం అనవసరం. కాంప్లికేషన్స్ ఏముంటాయి అంటారు? ఎప్పుడైతే మూడో వ్యక్తిని మీరు ఇందాక అన్నారు, అది మేనమామ అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, కొన్ని సందర్భాలు అన్న తమ్ముళ్ళు కూడా అవ్వచ్చు. మన కోణం వైపు నుంచి వాళ్ళకి మనం ఆన్సర్ చేస్తూ ఉంటాము. అంటే ఒకవేళ అమ్మాయే కనుక ఇటువంటి కంప్లైంట్ని చేస్తూ ఉన్నప్పుడు మన కోణం నుంచి మనం చూసి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అవతల ట్రిగర్ అయ్యే పాయింట్స్ ఏంటంటారు? అంటే వచ్చే ఆలోచనలు ఏంటి అంటారు? థర్డ్ పర్సన్ ఏం చెప్తారు, ఎవరైతే చెప్పారో వాళ్ళదే రైటు, అలా ఎలా అన్నారు అని చెప్పే అవకాశాలే ఉంటాయి మోస్ట్లీ. చాలా తక్కువ మంది అటువైపు నుంచి కూడా ఆలోచించమ్మా, మరి నువ్వేదన్నా అన్నావేమో, నీ వైపు నుంచి ఏదన్నా ఉందేమో చెక్ చేసుకో అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అలా చెప్పే వాళ్ళకి వీళ్ళు మళ్ళీ రెండోసారి కాల్ చేయరు, చెప్పరు కూడా అసలు. అది చెప్తున్నప్పుడు ఏంటంటే అవతల వ్యక్తులు విని ఊరుకోవాలి. వీళ్ళు చెప్పేది కూడా మనల్ని చచ్చుపుచ్చు సలహాలు ఇమ్మని కాదు, మనకి వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. సో లెట్ దెమ్ వెంట్ అవుట్, చెప్పనివ్వండి. మీ యొక్క వాల్యుబుల్ సలహాలు ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళకి. అది వినిపెట్టి సరే చూద్దాంలే అట్లా అనిపించిందా రీఫ్రేస్ చేయండి. అంటే ఏంటి, ఓకే తన మాట అనేసరికి నీకు బాధ అనిపించిందా, నీకు ఇవాళ మూడ్ పాడైందా, మరి నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు అట్లాంటప్పుడు ఇట్లా రీఫ్రేమింగ్ క్వశ్చన్స్ అడిగి తనలో ఉన్న బాధని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇవ్వండి. తప్పితే అతను అట్లా ఎట్లా అంటాడు, అతను నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఈ పూట నువ్వు వంట చేయమాక ఏం చేస్తాడో చూద్దాం, ఇట్లాంటి ఏ గొంతులో అన్నా అది అనర్థమే. అంటే ఏంటి, అదేంటమ్మా నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావు కదా, అతను అలా అనకూడదు కదా, మరి నువ్వు కూడా 2 రోజులు మరి స్ట్రైక్ పాటించి నువ్వు కూడా ఏమి చేయకుండా కూర్చో, ఇట్లా ఇస్తుంటారు కొంతమంది. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. నువ్వు అన్నావు కదా ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుందని. డెఫినెట్గా అది ఇద్దరిని అంటే సుతరాయించి పరిస్థితి చక్కదిద్దేలాగా అయితే ఉండదు. టిట్ ఫర్ టాట్, ఓకే అతను అలా చేశాడా, మరి నువ్వు ఇలా చెయ్యి, మరి ఆ అమ్మాయి అలా మాట్లాడిందా, నువ్వు రేపు ఇలా మాట్లాడు. ఈ టైప్ ఆఫ్ అడ్వైజ్ ఏంటంటే రివెంజ్ సీకింగ్ కింద వాళ్ళని ప్రోత్సహించేలాగా ఉండటం వల్ల ఏదో భార్యాభర్తల మధ్య అనుకోకుండా వచ్చిన ఒక చిన్న గొడవ కాస్త ఈగో క్లాషెస్ దాకా ఈ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండి వీళ్ళు కూడా అవతల వ్యక్తులు కూడా మేము చాలా ఉపకారం చేస్తున్నాం, గొప్ప సలహా ఇస్తున్నాం అనుకుంటూ చేసే పని ఇది. సో మేడం అన్నట్టుగానే థర్డ్ పర్సన్ని ఎప్పుడైతే మనం లాగుతూ ఉంటుంటామో, రిలేషన్ అవ్వచ్చు, బయట ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు ప్రవోక్ చేసేలానే ఉంటుంటుంది. లైక్ ఎలా అంటే నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా అన్న దానికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ దాంతోపాటు వచ్చే అనర్థాలు ఏంటి సార్? తెలుసో తెలియకో బాధ చెప్పుకోవాలనుకుని వెళ్ళిన ప్రతిసారి ప్రవోక్ చేసేలానే అనిపించింది అంటే బంధానికి ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది? కపుల్స్ అసలు చేయకూడని తప్పేంటి అంటారు ఇందులో? అంటే సముద్రం అన్నాక అలలు ఖాయం, అండ్ భార్యాభర్తలు అన్నాక గొడవలు ఖాయం. అయితే గొడవలు ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సహకరిస్తాయి అనే నమ్మకం కలిగి ఉండడం చాలా అవసరం. గొడవ విడిపోవడానికి మాత్రమే అనే అపనమ్మకం కంటే గొడవల వల్ల ఒకరినొకరిని అర్థం చేసుకుంటాం. గొడవ అనేది సరదాగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాల వల్ల కలుగుతాయి. అయితే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల వాటి ఇంటెన్సిటీలో మార్పు వస్తుంది, వాటి తీవ్రతలో మార్పు వస్తుంది. యాక్చువల్గా థర్డ్ పార్టీ 3 రకాలు ఉంటారండి. నెంబర్ 1, థర్డ్ పార్టీని మనం మీడియేటర్ అని కూడా అంటుంటాం. మంచి కోరే మీడియేటర్, వెల్ విషర్స్ అంటాం. అది తల్లి తండ్రి కావచ్చు. అంటే వీళ్ళ బాగు ఏదో అదే చూద్దాం అని కోరుకునేవాళ్ళు నెంబర్ 1 వెల్ విషర్స్. సెకండ్ ఈజ్ ద బయాస్డ్ మీడియేటర్స్. వీళ్ళకు ఇందాక విజయ్ గారు చెప్పినట్టు వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది. ఈ ఒపీనియన్ ఎదుటి వాళ్ళ మీద రుద్దుతారు. రుద్దడమే కాదు, తను ఎప్పుడైతే ఒపీనియన్ అడిగారో నా ఒపీనియన్ని మీరు ఇంప్లిమెంట్ చేసేదాకా నేను నిద్రపోను, ఎలాగైనా మిమ్మల్ని మనసు మార్చి నేను నమ్మిందే నిజమని నమ్మి ఆ నిర్ణయం తీసుకునేదాకా వీళ్ళు ప్రెజర్ పెడుతుంటారు. దీస్ పీపుల్ ఆర్ ఆల్ బయాస్డ్ మీడియేటర్స్. వీళ్ళు ఏంటంటే ఒపీనియనేటెడ్ మీడియేటర్స్ అని కూడా అనొచ్చు. ద థర్డ్ ఈజ్ ద ప్రొఫెషనల్ మీడియేటర్స్. కౌన్సిలర్స్ కావచ్చు, సైకాలజిస్ట్ కావచ్చు, లాయర్లు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏ ఒపీనియన్ ఉండదు. వీళ్ళు నా పార్టీ కాదు, మీరు నా పార్టీ కాదు, మీ ఇద్దరి సమస్యను నేను విన్న తర్వాత ఎలాంటి పరిష్కారాలు అయితే మీరు ఎన్నుకుంటారో అలాంటి పరిష్కారాల గురించి చర్చిద్దామని ఓపెన్గా ఉంటారు. వీళ్ళు 3వ వాళ్ళు.
ఇప్పుడు భార్యాభర్తల గొడవల మధ్య ఎవరైనా థర్డ్ పార్టీ మీరు ఇన్వాల్వ్ చేయాలనుకుంటే ఫస్ట్ చూడాల్సిన విషయం వీళ్ళు ఈ 3 కేటగిరీలో ఏ కేటగిరీ. మీకు అసలు జీవితంలో ఏ అనుభవం లేని వాళ్ళు మీ స్నేహితులు కాబట్టి, క్లాస్మేట్ కాబట్టి వాళ్ళని ఒపీనియన్ అడిగి మీ లైఫ్ పట్ల నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకి ఇస్తున్నారా? బయాస్డ్ మీడియేటర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారా? వీళ్ళు ప్రొఫెషనల్సా? ఇట్లాంటివి ఏమైనా తగాదాలు తీర్చారా అని. ఎందుకంటే ఎంత గొప్ప భార్యాభర్తలైనా గొడవలు, అభిప్రాయ భేదాలు లేకుండా గొప్ప భార్యాభర్తలు అవ్వాలి. అది ఎవరైనా నారాయణమూర్తి, సుధామూర్తి గారు తీసుకున్నా ఇట్లాంటి భార్యాభర్తలు ఆదర్శంగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చాలా గొప్పగా చెబుతారు. ఎందుకంటే అప్పట్లో మేము ఇట్లా గొడవ పడేవాళ్ళం. ఎగ్జాంపుల్ ఎందుకంటే గొడవ పడితే ఆ రోజే విడిపోయి ఉంటే ఈరోజు మేము ఎవరికి తెలిసేది కాదు. ఇంకా ఈరోజు ఇంతవరకు ప్రయాణిస్తున్నాం కాబట్టి ఇలా ఉంటుంది జీవితం అని చెప్పడానికి. కాబట్టి ఇట్లాంటి మీరు తెలియకుండానే ఒక ఒపీనియనేటెడ్ వాళ్ళు ఎవరైనా, ఈగోటిక్ ఎవరైనా ఉంటే, ఎవరైతే నా అభిప్రాయం చాలా గొప్పది, నా అభిప్రాయాన్ని మీరు పాటించాలి అన్న వాళ్ళు మీ జీవితం మీద వాళ్ళ అభిప్రాయాలను రుద్దుతుంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మంచి కోరేవాళ్ళు మీ అవుట్కమ్, మీ జీవితంలో మీరు ఏం కోరుకుంటున్నారు? ఇద్దరూ కలిసి హాయిగా ఉండడమే కోరుకుంటున్నారా? లేదా మీకు వచ్చిన కన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయితే చాలు, మా ఇద్దరం కలిసి జీవించడమే మా ఉద్దేశం అని అనుకుంటున్నారా? లేదా మీరు విడిపోతే చాలన్న మీ నిర్ణయం సరైన నిర్ణయమేనా అని మీ ఇద్దరికీ అవగాహన వచ్చేటట్టు టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరైనా మీ మంచి కోరేవాళ్ళు, వాళ్ళకంటూ ఒపీనియన్ లేకుండా. ఇక ప్రొఫెషనల్ అంటారా? నిజమే, మా గొడవలను ఎట్లా సాల్వ్ చేయాలో తెలీదు, గొడవల పట్ల నాకు కరెక్ట్గా అవగాహన లేదు, నాది తప్పో తనది తప్పో తెలియదు అని అన్నప్పుడు మీరు ప్రొఫెషనల్ని ఆశ్రయించడం మంచిది. వాళ్ళు మీరు ఏ స్టేట్లో ఉన్నారు, మీరు ఎలా ఆలోచించగలుగుతున్నారని కొన్ని కేస్ స్టడీస్ తీసుకొచ్చి మీకు చెప్పడం ద్వారా, ఓహో నేను ఇలా ఆలోచించి ఉండకుండా ఉండాల్సింది, నేను ఇలా ఆలోచిస్తే బాగుండేదేమో అన్న మీకు కొత్త అభిప్రాయాన్ని వాళ్ళు ఇవ్వచ్చు. నిర్ణయం మీదే, కానీ నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన ఇన్పుట్స్ను వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఇలా మనం ఆలోచించినప్పుడు ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి, అసలు ఎవరిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదా అనేది అర్థమవుతుంది. బట్ మీరు అన్నట్టుగానే ఎప్పుడైతే గొడవలు వస్తూ ఉంటుంటాయో, కొత్తగా పెళ్ళైన కపుల్స్కి అయితే మేబీ ఎపిసోడ్ చూసినప్పుడు ఇన్వాల్వ్ చేయకూడదు, మనమే సార్ట్అవుట్ చేసుకున్న ఒక క్లారిటీ ఎక్కడో అర్థమవుతుంటుంది. ఆల్రెడీ కొన్ని ఇయర్స్ అయిపోయింది, మా జీవితాల్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, మాకు ఇది చెప్తే తప్ప పెయిన్ రిలీఫ్ ఉండదేమో అనిపించేలా అడిక్ట్ అయిపోయాము, ఒక మా ఇంట్లో ప్రతిదానికి ఇష్యూనే ఉంటుందని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటుంటారు. థర్డ్ పర్సన్ ప్రతి ఇద్దరి జీవితాల్లో ఎక్కడో అక్కడ ఉంటూనే ఉంటుంటారు. దాన్ని ఏ విధంగా బయటికి తీయాలంటారు? ఆ పెయిన్ని వాళ్ళంతటి వాళ్ళు మూవ్ చేసుకునే విధంగా మీ ఆఫ్లైన్ వర్క్షాప్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? ఎందుకంటే పిల్లలు ఇంపాక్ట్ అవుతారు దానివల్ల, ఇంట్లో పేరెంట్స్ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంటారు, సైకలాజికల్గా చాలా సమస్యలు వస్తూ ఉంటుంటాయి, డిప్రెషన్కి లోన్ అవుతుంటారు, ఏం చేసినా అసంతృప్తే కనిపిస్తూ ఉంటుంది. తెలియకుండా మూడో పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు, ఫ్యామిలీ అంతా అల్లరి పాలవుతూ ఉంటుంది. కాబట్టి నేను అడుగుతున్నాను, వాళ్ళంతటి వాళ్ళు రియలైజ్ అయ్యి ఒకవేళ సరే మాకు ఇటువంటి ఉన్నాయి ప్రాబ్లమ్స్, మేము ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాము అని కనుక అనుకున్నప్పుడు మన క్లాస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? విజయ గారు, ఎట్లా మాట్లాడాలి, ఎంతవరకు చెప్పాలి? ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నాకు ఇంకొకటి స్ట్రైక్ అయింది. గొడవ వచ్చినప్పుడు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వటం ఒక ఎత్తు అయితే, గొడవ రావటానికి అసలు థర్డ్ పార్టీ కారణం అవుతూ ఉంటారు. ఏమవుతుందంటే ప్రతిదీ అంటే ఇంట్లో ఏం జరిగింది ఇత్తుకిత్తు మొత్తం ఇద్దరిలో ఒకళ్ళకి పోసగుచ్చినట్టు అమ్మలకో నాన్నలకో చెప్పే అలవాటు ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఊపిరి తీసుకున్న దగ్గర నుంచి నిద్రపోయే వరకు కొంతమంది టైం టేబుల్ చెప్తారండి. సో అది ఒక పార్ట్నర్కి నచ్చదు. అంటే మన లైఫ్, మన ప్రైవసీ, నువ్వు ఎంతవరకు చెప్పాలి, అన్నీ చెప్పటం ఎందుకు అనేది అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇద్దరూ చెప్పిన అబ్బాయి గనక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మొత్తం ఇక్కడ జరిగేవన్నీ చెప్పినప్పుడు అమ్మాయికి కొన్ని నేను నా భర్త మాత్రమే అనే ఒక స్పేస్ ఉంటుంది, అది ఎక్స్పెక్ట్ చేస్తారు అమ్మాయిలు ఎక్కువ. ఆ స్పేస్ని కూడా వాళ్ళు అది అంటే ఇవ్వకుండా అందులోకి కూడా అబ్బాయి పేరెంట్స్ని కానీ ఎవరినొకరిని తీసుకొచ్చి అన్ని విషయాలు చెప్తున్నప్పుడు వీళ్ళకి అంటే ఉనికి లేనట్టుగా, తన స్థానానికి భద్రత లేనట్టుగా, ఇంపార్టెన్స్ లేదు అంటే ఏంటి అన్నది ప్రతి విషయం వాళ్ళ అమ్మకి చెప్పాలా అనేది వీళ్ళకి ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయిపోయి అందుకు గొడవలు వస్తాయి. గొడవ వచ్చినప్పుడు థర్డ్ పార్టీ కాదు, ఇక్కడ థర్డ్ పర్సన్కి ఎక్కువ డీటెయిల్స్ షేర్ చేయటం వల్ల కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో మా సెషన్కి ఇప్పుడు మేము తీసుకునే ఆన్లైన్ సెషన్ March 10th జరిగేదానికి వస్తే కనుక సెట్టింగ్ బౌండరీస్, అట్లాగే
ఐ స్పేస్ వి స్పేస్ వీటి గురించి మాట్లాడటం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ భార్యాభర్తలకైనా, అది కొత్తలో పెళ్ళైన వాళ్ళకైనా 30 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళకైనా తగు మాత్రం స్పేస్. ఇంకో క్లారిఫికేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. స్పేస్ అంటే ఇట్స్ నాట్ ఫిజికల్ డైమెన్షన్, అంటే ఈ రూమో ఆ రూమో లేకపోతే ఎంత స్పేసో ఇది కాదు. స్పేస్ ఈజ్ ఇన్ మైండ్. సో నువ్వు నీ కనెక్షన్లో ఎంత స్పేస్ ఉంది, నీకు ఇండివిజువల్గా ఎంత ఉంది, కలిపి భార్యాభర్తలుగా ఎంత స్పేస్ ఉంది, హౌ మచ్ యు ఆర్ ఎలొకేటింగ్ టు యువర్ స్పౌజ్, నీ నుంచి కంట్రిబ్యూషను అనేది కూడా డిస్కస్ చేయటం జరుగుతుంది. ఇది కొంచెం అంటే అందరూ తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది. ఎందుకంటే ఈ బౌండరీస్ సెట్ చేసుకోకపోవటం వల్లే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల అనవసరంగా గొడవలు జరిగి విడిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరికీ స్పేస్ సెట్ చేసుకోవటం తెలియక కూడా ఒకే ఇంట్లో రూమ్మేట్స్ లాగా అంటే ఆ స్థాయి బంధంలోనే ఉండిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ క్లియర్ అవుతాయి. మేడం చెప్పినట్టుగానే చాలా సందర్భాల్లో ఆ స్పేస్ అనేది ఎక్కడో తెలుసుకోలేకనో, ఆ బౌండరీస్ని సరిగ్గా లేకపోవడం వల్ల డ్యామేజ్ ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే డ్యామేజ్ మనం చూస్తూ ఉంటామో, మూడో వ్యక్తి వల్ల క్రియేట్ అయ్యే ప్రాబ్లం ఉంటుందో జీవితాల్లో తెలియకుండానే ఒక నెగిటివ్ షేడే ఉంటుంది. ఉన్నాడంటే ఉన్నాడు, ఉంది అంటే ఉంది, ఇంకా ఆ పర్సన్ మారదంటే మారదని ఒక ముద్ర వేసేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే, మాకు ఇది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది, లైఫ్ లాంగ్ మోయాలంటే కష్టంగానే ఉంది, పిల్లల కోసం అడ్జస్ట్ అవుతున్నాం, సమాజంలో పరువు కోసం అడ్జస్ట్ అవుతున్నాం అనే వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళకు ఒకసారి మన క్లాస్కి అటెండ్ అయితే రిలీఫ్ ఏ విధంగా ఉంటుంది అంటారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో ఒక విషయం చెప్పిన తర్వాత మీరు విన్నాను అనుకోండి, ఇదే విషయం నేను 10 మందికి ఆల్రెడీ చెప్పేశానని తెలిస్తే నేను మీకు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చానో చెప్పక్కర్లా. మీరే కదా నాకు అందరూ ఇంపార్టెంట్, లేదా మీరు కామన్ అని అయిపోయినట్టు. అట్లా భార్యాభర్తలు పరిధులు నిర్ణయించడంలో మన ఇద్దరికి కలిపిన ఒక పరిధి, ఇందాక విజయ్ గారు చెప్పినట్టు పరిధిలో మన ఇద్దరు కలిపి ఒక పరిధి, మన ఇద్దరికి ఒకరికి ఒక పరిధి, ఇది ఎలా నిర్ణయించుకోవాలి, ఈ పరిధులు ఉండడం వల్ల జీవితం ఎంత హాయిగా ఉంటుంది అని తెలుసుకోవాలంటే వాట్ ఆర్ దోస్ లిమిటేషన్స్ అండ్ ఆల్సో వాట్ ఆర్ ఆల్ బౌండరీస్. ఈ బౌండరీస్ మీకు చాలా సేఫ్ గార్డ్గా పనిచేసే అద్భుతమైన ఉపయోగించేవి కొన్ని ఉంటాయి. అట్లాంటి బౌండరీస్ గురించి మనం డిస్కస్ చేస్తే ఆ బౌండరీస్ నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు ఇద్దరూ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అలాంటివి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మార్చి 10వ తారీఖున మనం అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ అనే ప్రోగ్రాంలో నేను విజయ గారు ఇద్దరం ప్రోగ్రాం కలిపి చేస్తున్నాం. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా భార్యాభర్తలు కాబోయే వాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, కాబోయే తల్లిదండ్రులు కానీ, ఫ్యామిలీ కౌన్సిలర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ ఖచ్చితంగా అటెండ్ అవ్వచ్చు. ఈ ప్రోగ్రామ్ను భారీ ఎత్తున చేస్తున్నాం, హైదరాబాద్లోనే జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. డెఫినెట్గా నెక్స్ట్ డే నుంచి వాళ్ళ జీవితం మారింది, ఈ విషయాలు తెలియటం వల్ల వాళ్ళ లైఫ్ ఒక న్యూ టర్న్ అయింది అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ విజయ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ ఎపిసోడ్ విన్న తర్వాత మీరు కనుక ఈ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, ఎంక్వైరీ చేయాలి అనుకున్నా మీరు ఖచ్చితంగా ఈ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ క్లాస్ హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. అది కూడా ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయ్యే క్లాస్. ఆఫ్లైన్లో మీకున్న డౌట్స్తో పాటు అండ్ ఇక్కడ చాలా విషయాలు మీకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు మీ ప్రాబ్లంకి తగ్గట్టుగా క్లాస్ ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్ చాలామందికి ఉంటుంటుంది. మీరు కనుక ఎంక్వైరీ చేసిన ప్రాసెస్లో మీ ప్రాబ్లం మాకు తెలియజేసిన దానికి తగ్గట్టుగానే క్లాస్ డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్లాస్కి ఎన్రోల్ అవ్వాలనుకునే వాళ్ళు, డీటెయిల్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.